సుఖేందర్ రెడ్డి ఎస్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాస్త గుస్సా సుఖేందర్ రెడ్డిగా మారిపోయారు. ఒక నాయకుడిని ఉద్దేశించి నిప్పులు చెరిగారాయన. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత సొంత పార్టీపై గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు లిల్లీపుట్లను కేసీఆర్ తయారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు గుత్తా. పార్టీ నిర్మాణం లేదు, గెలుపోటములపై సమీక్ష లేదన్నారు గుత్తా. ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ కొంప ముంచేశాయన్నారు. రాష్ట్రంలో బీఎస్పీలా బీఆర్ఎస్ పరిస్థితి తయారైందన్నారు గుత్తా. మా ముఖ్యమంత్రి గారు మనం చెప్పినాడు, ఈ రాష్ట్రంలో లిల్లీపుట్స్ రాజ్యం వెళ్తున్నాయి. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. అట్లనే ఆయన కూడా కొంతమంది లిల్లీపుట్స్ను తయారు చేసిండు ఈ జిల్లాలో. ఒకే జిల్లాలే కాదు, చాలా జిల్లాలు. ఎందుకు ఈ దురవస్థ వచ్చింది? ఎందుకు 12 స్థానాల్లో 11 స్థానాలు ఓడిపోయినాం? 2019లో 2 పార్లమెంట్లు ఓడిపోయినాం. ఎందుకు ఒకనాడు సమీక్ష లేదు? గెలిచినా ఓడినా సమీక్షలు చేసుకోవాలి. తర్వాత ప్రధానమైనటువంటి కారణం పార్టీ నిర్మాణం లేదు. ఒక గ్రామ శాఖ లేదు, ఓ మండల శాఖ లేదు, ఒక అనుబంధ సంఘాలు లేవు, జిల్లా శాఖ లేదు. ఏదో నామకే వాస్తే 6-7 మాసాల ముందు ఎన్నికల కన్నా ముందు రాష్ట్ర జిల్లా అధ్యక్షులను ప్రకటించినారు. వాడి కార్యవర్గం లేదు. నేను రైతు బంధు అధ్యక్షుడికి ఉన్నప్పుడు నా పరిస్థితి ఎట్లుందో జిల్లా పార్టీ పరిస్థితి కూడా అదే. నేను రైతు బంధు అధ్యక్షుడినే, నాకెవరు లేరు. దానికి ఓ సిస్టమ్ కానీ ఓ ఏ పని చేయాలి అనేది కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైనా సరే పార్టీ నిర్మాణం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైతే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నాయో, బీఎస్పీ పద్ధతి అది. ఏది? ఎమ్మెల్యే సెంట్రిక్. ఇవాళ బీఎస్పీ పరిస్థితి దేశంలో, ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అదే అయింది.